Oh my God, Isa. He's performing like. No. Something else, yeah. Welcome back to Changster. We are reacting to Paragu movie. Oh my God! After second half, since second half, the movie is going to a different and entertaining level, and it is very interesting. And at the same time, we are liking all the characters. Actually, like every characters have come on the screen, and mom's character, like all are there very much involved. Actually, And that too, like one by one scene, no, there so many interesting factors are there, and elements also it's coming, like action scenes were there, and the comedy areas, and the tension thriller moment, all even romantic part also is going sideways. Like parallelly, it is going everything together, and like complete entertainment we are getting. So that too, after the interval, we want to watch the movie. That excitement part, yeah, yes, that yes. they have given nicely. Yes. And what is next? Because Prakash Raj's characters started liking kind of Allu Arjun's character. I feel like that because there's a moment like he saved her actually from that those rowdy guys from the rowdy guys. But there Prakash Raj's character got a bit soft corner towards his character. But again, like he as a father, he has his own ideologies and logics, and so how he's going to react when he gets to know his second daughter also but she has not confirmed. She has not told, She has not confirmed, but she is very much so scared, like whether the moment she starts speaking, even seeing also, like she may fall in love with him. We can't talk anything right now. What would be the coming scenes. Yes. So let's watch. Ready? She was imagining. Oh my God. చిన్నబాయ్ అమ్మాయి మనతో వద్దు ఇక్కడ ఒకటి Oh. ఇవాళ మీరు వెళ్ళిపోతా నేను ఏదో ఒకటి చెప్పుకుంటూ పోతాను అందులో మీనా కూడా ఏమట్లేదురా నీకు కొంచెం బాగా ట్రై చేసుకోలేదు సరేనా అందరూ రా సార్ ఈ ఒక్క రోజు నన్ను వదిలేండి సార్ కాకపోతే రేపు నుంచి వచ్చేస్తాను సార్ ఏం తీసుకెళ్ళాలి సార్ ఇది హైదరాబాద్ బాగా తెలుసు ఇంట్లో చాలా పనులు ఉన్నాయి ఆ అమ్మకి హెల్ప్ చేయాలి సార్ ఏమొద్దు నేను అడిగినా నువ్వు వెళ్ళు వెళ్ళరా ఏంటి నువ్వు ఎప్పుడు ఇంట్లో ఉండమని నువ్వేగా చెప్తుంటావు ఏదో ప్రేమతో ఉండి నీకు హెల్ప్ చేద్దాం అనుకుంటే ప్రేమ విషయం తెలిసే చెప్తున్నాను వెళ్ళరా వెళ్ళరా అడొక్కటి మాట్లాడారు కొంచెం వస్తా సార్ హలో Scene, I think. బ్లాక్ అది Oh, not feeling good by seeing the lords. వాళ్ళ ఈ రోజులుగా ఇదే లంచ్లో ఉన్నారంటే बच्ची थी क्या रूम दिया तो बगैर पैसे से चले गए चल पैसे निकाल चल रूम दिया तो गलती होगा क्या ऐसा राज्य तो यहाँ से रह जाते अरे अन्ना వచ్చి రూమ్ అడిగితే అడ్వాన్స్ లేకుండా రూమ్ ఇచ్చినా కిరాయి లేకుండా వెళ్ళిపోయారు పైసా లేదా क्या बात कर रहे हो ఎవరిని చూసే మాట్లాడతాం ఆ పిల్ల ఎక్కడికి వస్తానండి చేసే మాట్లాడతాం ఇలే ఇలే వచ్చింది Oh. It was them. నేను కృష్ణ మాట్లాడతాను మన బాబు గారు ఎక్కడ అది
మా వాడు సుబ్బలక్ష్మితో తను చేసిన తప్పని చెప్పి కన్విన్స్ చేయడానికి ట్రై చేశారా, వాళ్ళు వెళ్ళిపోయారు. ఇప్పుడు వాళ్ళు ఎక్కడున్నారు? హైదరాబాద్. They're planning to send? ఇప్పుడు ఎక్కడున్నారా? వాళ్ళు ఇప్పుడు హైదరాబాద్ లోనే ఉన్నారు. ఇప్పుడు ఏం చేద్దాం? మీ నాన్నకి Oh, he's totally broken. ఓ ఎక్కాలం రాలేదనే సార్ ఏం సార్ ఇది? మీరు ఎందుకు చేసిండ్రా? నా కూతురు మనసు చూడాలని కళ్ళు మూసుకుని సుఖంగా బ్రతకాల్సి చోటు పంపాలనుకున్నా. కళ్ళతో కూడా చూడలేని చుట్టూ ఏ తల్లి బ్రతకకుండా. నీకు తెలుసా, 22 ఏళ్ల క్రితం మొన్నోడ్ని పెళ్లి పెళ్ళామ ఏది మార్చలేదంట. కూతురు పుట్టిందా సుబ్బలక్ష్మి. His emotion. ఎంత జాగ్రత్తగా తీసుకున్నాడో తెలుసా ఈ చేతులతో. అంతే జాగ్రత్తగా చూసుకోవాలనిపించింది. మొత్తం మారిపోయింది. డబ్బు సంపాదించాలనిపించింది, సంపాదించింది. పేరు, పరువు, ప్రతిష్ట, గౌరవం, ఆస్తి, అంతస్తు అన్ని సంపాదించారు. చుట్టూలందరినీ కలుపుకుపోయి కూడా వచ్చిందా నాకు ఎందుకు తెలుసా? రేపు నాకేదైనా అయితే ఇవన్నీ నా కూతురు కాపాడతాయి. Oh. వాటికి ఎప్పుడో ఒక్కడు వచ్చి తన్నుకుపోయాడు. ఏమంటే ఇదేనా? చేతిలో 2,000 రూపాయలు ఉండవు, ఆడపిల్లి తీసుకెళ్ళిపోతాను. అలాంటి వాళ్ళకి ఫ్రెండ్స్ అంటూ అన్ని సహాయం చేస్తారు. అందులో మీకు హీరోయిజం. ఇప్పుడు ఏదో పంపించే దుక్కునుకుంటారు, మీ పని అయిపోయింది. కానీ కాదు నా కూతురగా. నాకు నా కూతురు కావాలి. ఎక్కడ నా కూతురు తప్పు. నాకు నా కూతురు కావాలి. తప్పు నాకు నా కూతురు కావాలి. Oh my God, he's performing like. కూతుర్ని కానీ పెంచి పెళ్లి చేసి నా బాధ్యత తీర్చుకునే ఆఖరి చివరి క్షణం ఎంత గర్వంగా ఉంటుంది తెలుసు ఒక తండ్రి. నీకు అర్థం కాదులే. పరువు పోయింది, గౌరవం పోయింది, అన్నీ పోయింది. 22 ఏళ్ళు పోయింది. అయినా బాధలేదు. నాకు నా కూతురు కావాలి. నాకు నా కూతురు కావాలి. నాకు కూతురు కావాలి. వచ్చాను కదా, అక్కడ ఇక్కడ ఎన్ని చోట్లకి వచ్చాను. ఇందులో ఒక పిచ్చి ఆశ. నా సుబ్బలక్ష్మి నాకు దొరుకుతుంది. My God, he's thinking. Almost like he's rethinking or something like. Understood that pain. వాళ్ళిద్దరు దొరికేస్తారా? తెలియదు. ప్రేమించడం అంత పెద్ద తప్ప? కానీ వాళ్ళెందుకు ఈ పని చేశారు? ప్రేమిస్తే అంత ధైర్యం వస్తుందా? నువ్వు నన్ను ప్రేమిస్తున్నావుగా, నీకు తెలీదా? No. Something else, yeah. Bus.
actually. Yeah, He's seeing all the emotions. he's almost like traveling through his emotions. Almost got. Done, done. చంపేనా కొడుకుని Oh, he will save his friend, no? That friendship. Oh. Oh my god. ఇంకోసారి మీరు చేస్తే ఊరుకోనన్నా చెప్తున్నాను నాన్న మనం కూడా చూడండి మిమ్మల్ని అందరినీ వద్దనుకుని వచ్చేసారంటే ఏం అర్థం ఎందుకు నా వెంట పడతారు నేనేం తప్పు చేశాను ఏం తప్పు చేశాను ఇలా వచ్చేయడం ప్రేమించడం తప్పు కాదా కాదు ఇదంతా జీవితం సంతోషంగా ఉంటుంది అనిపించింది ప్రేమించాను మీకు చెప్తే ఒప్పుకుంటారా ఒప్పుకోరు మీరు చెప్పినట్టు కళ్ళు మూసుకొని సుఖంగా ఉంటుంటే నాలా కాదు అందుకే వచ్చేసాను వీడితో ఎలా నాకు అనిపించదు నాకు అనిపిస్తోంది నాన్న నన్ను చూడండి ఎంత ధైర్యంగా ఉన్నాను మీరేం భయపడక్కర్లేదు అర్థమవుతుందా He's not talking now. నేను తప్పు చేశానా తప్పు చేశానా నీకు అర్థమైతే నువ్వైనా చెప్తే ఇంకా పరిగెత్తే అవసరం నాకు లేదు నాన్న చంపేయాలనుకుంటే ఇద్దరిని చంపేయండి కానీ విడదీయాలని ప్రయత్నిస్తే మాత్రం పోలీస్ కేసు పెడతాను ఏంటి పోలీస్ కేసు పెట్టావా ఈయన మీద ఆయనే వద్దనుకుని వచ్చేసాను ఆయన ఎందుకు కుక్కల్లో పెట్టబడతారు ఏమన్నా ఏంటి చిన్నపాటు His performance. And her too. కుక్కనేనమ్మా కుక్కనే Dialogue hurted. తండ్రిని కదా 22 సంవత్సరాలు మీ ఇద్దరిని కాపలా కాసి కాసి అలవాటైంది కదా నీ గుండెలో కనపడపోయేసరికి కుక్కలా తప్పేసి క్షమించండి కంగారు పడిపోయింది వెళ్ళిపోతాను పోలీస్ తీసుకుంటాను See how he changed the movie. Now his movie. Prakash Raj Yeah. become hero. చూసేవాళ్ళ మాట్లాడు నాతో మాట్లాడు చేయడం నేను నీకు నచ్చిన నచ్చకపోయినా నువ్వు నా కూతురు ఈ రోజు వీడు ముఖ్యమయ్యాడు అలాగే రేపు నీకు ఏదైనా అయితే నాన్ని నేనున్నా అందుకే నేను వదిలిపెట్టాను అది గుర్తుంచుకుంటాను నువ్వు బాధపడి తల్లి నీకేం కాదు నేనున్నా ఈ పెళ్లి ఎలా జరుపుతాను చూడు కళ్ళు మూసుకొని బ్రతికాల్సి Oh, what a scene! Allu Arjun's character got suddenly changed. And that too, he is He become. changed like anything. You know, after seeing Allu Arjun.
సార్ బాధ పెట్టాను, క్షమించు. నీ మీద నా కోపంతో కాదు, నా కూతురు మీద నాకు. సార్ ప్లీజ్ అర్థం చేసుకోవాలి. చిన్న కూతురు పెళ్ళికి వచ్చేయండి. మనసులో పెట్టుకోమని జరిగింది జరిగింది, మనం ఒకటి ఈ మొదలు మొదలు Oh. కొట్టినప్పుడు కొట్టాడు, ఇప్పుడు ఏమనుకోకుండా. రే కృష్ణ, వెళ్ళొస్తాను. బాయ్. వస్తాను వస్తాను కృష్ణ. బాయ్. What is going to happen next? Let's just- Yeah, and I'm waiting. It's like an end. But not like that, no. No. Why is she staring at him now? Is she started liking him? I think. Oh my god. Song. Because he understood his pain. This one also Malayalam is there. చికపై తలచుకోవడంలో బతకవి ఒంటరిగా చికపై Oh, Second they are. Again, she is silent here. పడగని చిన్న మరి నా కను పాపంలో నన్ను పైకి చావే మరి ఎవరి నడగాలి మరి చెప్పాలి